వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ వెళ్లే ముందు వివిధ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష. పర్యటన నుంచి తిరిగి రాగానే నివేదికలను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశం. ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. బెజవాడలో మద్యం బాబులు మరోసారి వీరంగం. బార్లో తప్పతాగి యువకులపై దాడి. రైజు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు కార్యరూపం. రైజు సెంటర్ నిర్వహణకు నీతి ఆయోగ్కు 1.67 కోట్ల ప్రతిపాదనలు. మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంట్రప్రినర్షిప్ సెంటర్ ద్వారా కార్యరూపం ఇస్తున్నామని, జిల్లాలో 5,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నెరవేర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ద్వారా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంట్రప్రినర్షిప్ సెంటర్ను శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పరిశీలించి మహిళా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పథంలో పయనింపజేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 5,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేశామని, ఇప్పటికే 1,000 మందికి పైగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని నీతి ఆయోగ్ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ జిల్లాకు రైజ్ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ఆగస్టు నెలలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైజ్ సెంటర్ ద్వారా మహిళలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎలీప్, వికాస, స్కిల్ డెవలప్మెంట్ వంటి సంస్థల ద్వారా పారిశ్రామిక రంగంపై శిక్షణను అందిస్తున్నామన్నారు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వినియోగం వంటి అంశాలలో పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నామన్నారు. రైజు సెంటర్ నిర్వహణకు 1.67 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నీతి ఆయోగ్కు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. నీతి ఆయోగ్ సహకారంతో జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైజు శిక్షణ కేంద్రం నిర్వహణకు మేనేజర్ను నియమించామని, సెంటర్ నందు ఇంటర్నెట్, కంప్యూటర్ల సౌకర్యాలను ఏర్పాటు చేశామని, మహిళలకు పారిశ్రామిక రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి వారి ఆలోచనలను ప్రాజెక్టుగా మలచి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. రైజ్ సెంటర్, రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ గుంటుపల్లి ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గత జూలై నుంచే మనము కార్యరూపంలోకి తీసుకొచ్చాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పనిచేస్తున్నారో, లేదా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఒక ఐడియా ఉంది నేను దీన్ని ఎలాగా కార్యరూపంలోకి తీసుకురావాలనో, లేదా నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను కానీ దీన్ని ఎలా మార్కెట్ లింకప్ చేయాలి, దీన్ని ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎవరికైతే తప్పన ఉంటుందో అటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్త ఎదగడానికి చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలని, ఆ సదుపాయాలని ఈ రైజ్ సెంటర్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మనకు లక్ష్యాలను ఇచ్చిందో అది అచీవ్ చేయడానికి, అలాగే లఖ్పతి దీదీస్ని కూడా తయారు చేయడానికి ఏదో వికసిత భారత్లో కాన్సెప్ట్ ఉందో ఈ రెండిట్లో భాగంగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి ఏ ప్రకారంగా హెల్ప్ చేయగలుగుతామంటే, కొంతమందికి ఐడియా ఉంది, అమలు చేయడానికి అవకాశం కావాలి. కొంతమంది అమలు చేస్తున్నారు కానీ మార్కెట్ లింకేజ్ లేదు. కొంతమందికి చేస్తున్నారు చిన్న లెవెల్కి కానీ వాళ్ళకు లోన్ కావాలి. సో కొంతమంది బాగా చేస్తూనే ఉన్నారు కానీ డెవలప్మెంట్ అంటే వృద్ధి, ఆ ప్రోగ్రెస్ అంతా అనుకున్నట్టు లేదు. సో ఇటువంటి డౌట్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి అవకాశాలు కావాల్సిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏదైతే ఉందో వాళ్ళతో మనము ఎంఓఈ చేసుకున్నాము. వాళ్ళు ఒక ఐడియాని ఏ ప్రకారంగా మనం ఆర్టికులేట్ చేయాలి, ఒక ఐడియాని ఏ ప్రకారంగా మార్కెటింగ్ లింక్ చేయాలి, అలాగే ఎలాగ దీన్ని పబ్లిసిటీ చేయాలి, అలాగే మార్కెటింగ్ చేసుకోవాలనేది గైడెన్స్ ఇస్తారు. అట్లాగే ఎలీప్ మీకు అందరికీ తెలుసు, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా కూడా
మనము ఇక్కడ ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన మహిళలకి, ఇక్కడ ఉన్న మహిళలకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళకు ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడము, వాళ్ళకి గైడ్ చేయడము, స్కిల్లింగ్ ట్రైనింగ్ చేయడము, అట్లాగే వాళ్ళకి మార్కెట్ లింకింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకైతే వికాస ఉందో, ఈ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడ జాబ్ మేళాస్ అయితే మనం పెడుతున్నాము జిల్లా వ్యాప్తంగా, అదే ప్రకారంగా రైస్ సెంటర్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ లేదా వాళ్ళ పిల్లలకి ఎక్కడైనా జాబ్స్ కావాలి, లేదా వాళ్ళకి ఒక ట్రైనింగ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఈ వికాస ద్వారా, అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏదో ఇగ్నైట్ పెట్టుకున్నాం మనం, ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ అని మనము జిల్లా స్థాయిలో పెట్టుకుంటున్నాము. ఆ ఇగ్నైట్లో ఎవరికి ఏ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా వాళ్ళకి ఆ స్కీమ్ అమలు చేసే దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించో, లేదా టెక్నికల్ అప్రైజల్ గురించి ఏదైనా కావాలని కూడా హెల్ప్ చేయడానికి రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఏఐ ఫర్ షూర్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు, చూశారు కూడా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్ డాల్స్ చేయడం చేస్తున్నా, ఈ బిజినెస్ చేస్తున్నాను. పేపర్స్తో డాల్స్ చేసి వాటిని సేల్ చేస్తున్నాను. నాకు ఎస్హెచ్జి నుంచి డిఆర్డిఏ ఆఫీస్ నుంచి, తర్వాత కలెక్టర్ గారి సపోర్ట్తోనే నా బిజినెస్ లాస్ట్ 7 years నుంచి నేను ఒక రేంజ్లో ఉంటే, ఈ 1 year జస్ట్ ఒక 6 monthsలో నా బిజినెస్ డబుల్ అయిందండి. మంచి మార్కెటింగ్ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ కొత్త వీళ్ళు కొనుక్కోవడానికి కూడా కొత్త వ్యక్తులకి ఎక్కువ మంది మార్కెటింగ్ దొరుకుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు. నాకు డిఆర్డీ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి సపోర్ట్తో నా బిజినెస్ డబుల్ అయిందండి. మల్టిపుల్ నాకు ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా నాకు వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తున్నారు. వాటి వల్ల నాకు మంత్లీ 50,000 అబోవ్ ఇప్పుడు ఆదాయం వస్తుంది. నా డాల్స్ని మన స్టేట్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాను. నాకు మార్కెటింగ్ అండి ఏఐ ఫర్ షూర్ ద్వారా నా పాంప్లెట్స్ నేను తయారు చేస్తున్నాను. నా మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళు తెలిసిన వాళ్ళని ప్రమోట్ చెప్తున్నారు. వాళ్ళకి నేను పర్సనల్గా అండ్ మా ఎస్హెచ్జి నుంచి కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ తీసుకుంటున్నాను. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు నా ప్రోడక్ట్ని. ప్రమోట్ చేయడం వల్ల 1-2 కాదు 100లో నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ స్కిల్లింగ్ ట్రైనింగ్ త్రూ రైజ్ సెంటర్ ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకున్న వాళ్ళకి మీరు ఇప్పుడు అడిగారు కదా, అది రైస్ సెంటర్ ద్వారా నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ నేర్చుకుని ఒక 8 member వర్కర్ తోటి పని చేయించుకుంటున్నాను. ఈ వర్క్ బిజినెస్ జరుగుతూ కూడా నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ అవసరమైంది. ఆ మ్యాన్ పవర్కి నేను ఇప్పుడు ఇక్కడ ఈ రైస్ సెంటర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నుంచి నేను మళ్ళీ వర్క్ తీసుకొని నా బిజినెస్ కొనసాగిస్తున్నాను. రైస్ సెంటర్ ద్వారా నాకు ఎక్కువ ప్రొడక్షన్ సపోర్ట్ వస్తుంది. ఎక్కువ మంది పనిచేసే మ్యాన్ పవర్ దొరకడం వల్ల వాళ్ళ నుంచి ఎక్కువ ప్రొడక్షన్ నేను అంటే కాన్ఫిడెంట్గా బిజినెస్ ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇదే ప్రోడక్ట్ అది. నమస్తే అండి, నా పేరు ఉమా అండి. నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, కరోనా టైంలో మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. ఈ ఎద్దుగానుగ నుంచి ఆయిల్ తీస్తామండి. మేము న్యాచురల్గా తీస్తాము ఆయిల్. ఎద్దుగానుగ నుంచి న్యాచురల్గా తీస్తాము, అంటే మనకి కరెంట్తో పని ఉండదు, స్లో ప్రాసెస్లో ఆయిల్ తీస్తాము. మేము ఈ గానుగ పెట్టుకోవడానికి నాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేశారు. మన డిఆర్డిఏ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు పీడీ సార్ సపోర్ట్ చేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి నన్ను కలెక్టర్ గారి దగ్గర దాకా తీసుకెళ్లారండి. నేను ఇప్పుడు ఒక యూనిటే ఉంది, నాకు సెకండ్ యూనిట్ చేసుకోవడానికి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మార్కెటింగ్ వచ్చేసి నాకు డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదంటే ఇంకా మాకు ఏఐ కానీ ఈ ట్రైనింగ్కి నన్ను పిలుస్తున్నారనమాట. నాకు అంత నాలెడ్జ్ లేదు, అంటే వాటి మీద అంత అవగాహన లేదు. దాని నుంచి నేను అవగాహన తెచ్చుకొని ఇప్పుడు నా బిజినెస్ని ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి, ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాను. నెక్స్ట్ నేను ఈ పిఎంఎఫ్ఎంఈ ద్వారా 10 lakhs లోన్ తీసుకున్నాను. ఆ స్కీమ్లో నేను సబ్సిడీ పొందుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంకొంచెం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా తెలుసుకోగలిగానండి. గుడ్, థ్యాంక్ యూ. రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ఏడాది ఆంధ్రనీవా కాల్వ వెడల్పు పనులకు గడువు నిర్దేశించుకుని పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించామని గుర్తు చేశారు. అదే తరహాలో 2026 ఏడాదిలో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
నిర్వహించారు. రాయలసీమలో ఉద్యాన రంగంలోని అభివృద్ధి కార్యక్రమాలు, పూర్వోదయ పథకం, నల్లమల సాగర్ సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ శాఖల్లో చేపట్టాల్సిన పీపీపీ ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ పథకం, సాస్కి నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఆయా పథకాలు, ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం దావోస్ పర్యటన నుంచి తిరిగి రాగానే తనకు సమగ్ర నివేదికలు సమర్పించాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గత ఏడాది వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అలాగే సంక్షేమాన్ని అమలు చేశాం. 2026 కీలక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా పూర్వోదయ స్కీమ్ ద్వారా ప్రకాశం సహా రాయలసీమలోని 9 జిల్లాల్లో అభివృద్ధి చేయొచ్చు. ఉద్యాన రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. పూర్వోదయ స్కీమ్లో భాగంగా విడతల వారీగా ఉద్యాన రంగం అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండించేలా రైతులను సమాయత్తం చేయాలి. ఇక పథకంలో భాగంగా చేపట్టాల్సిన ఇరిగేషన్, రోడ్ నెట్వర్క్, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, వేర్ హౌసింగ్ సదుపాయాలు, కోల్డ్ చైన్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. ఆయా శాఖల్లో అభివృద్ధి చేయాల్సిన పనులపై జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ స్కీమ్ కింద 40,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీనికి అదనంగా మరికొన్ని ప్రాజెక్టులను సిద్ధం చేయాలి అని సీఎం ఆదేశించారు. గుట్టిపట్టి రవికుమార్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పల్నాటి ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములు నీళ్లు పారుతున్నాయి. 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతుంది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, జగన్ నేతృత్వంలోని వైసీపీకి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసు. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి బుద్ధి రాలేదు. ఎక్కడ ఎవరు చనిపోయినా, శవ రాజకీయాలు ఉచ్చు కోసం పాకులాడుతూ ప్రజల్ని మభ్యపెట్టాలని వైసీపీ చూస్తుంది. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడ ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు, అక్రమ సంపాదన మీద పెట్టిన వైసీపీకి, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు. గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ కన్నా కఠినంగా అణిచివేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని లక్ష్యంతో వ్యవహరించిన నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు జగన్ పల్నాడులో హింసను ప్రేరేపించాడు. పల్నాడులో తెలుగుదేశం నేతల పరామర్శకు చంద్రబాబు వెళ్లకుండా ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారని ఎరపతినేని నియోజకవర్గం పిన్నెలి గ్రామంలో 300 మంది ఊరు విడిచి వెళ్లిపోయేలా చేశారు. ఒక గురుజాల నియోజకవర్గంలోని ఎస్సీ, బీసీలను 12 మందిని చంపేశారు. అక్రమ మైనింగ్ గుంటల్లో పిల్లలు చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు. హత్య రాజకీయాలు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టదు. వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా మార్చే కుట్రలు ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇటీవల కాలంలో 10వ తారీఖున 2 వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ, దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే దాడి పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాలు మేము ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి పోయాలని ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్ లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం, పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు. వీళ్ళ దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు, ఇళ్లన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో కూలికి నాలికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాలికి వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు అదే కాన్స్టిట్యున్సీ ఒక్క కాన్స్టిట్యున్సీ లో 12 మందిని చంపేశారు. అందుట్లో 2 ఎస్సీలు ఉన్నారు. మన చంద్ర గారు బీసీ, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలిసి కూడా కిరాతకం చంపేశారు. అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు. విపరీతంగా చేసేసి ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి 7 మంది పిల్లలు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇట్లా 1 కాదు 2 కాదు అరాచకాలు చేసుకుంటా
వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అందరూ పొద్దున రైతులనక రైతులనక కష్టపడి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన రాష్ట్రం మంది. అందరూ కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇప్పటికి కూడా ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్ గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి సంక్రాంతి సెలవులు ముగియడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రజలు హైదరాబాద్కు తిరిగి వెళుతుండటంతో పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్, చిట్యాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు పోలీసులు 3 లైన్లలో వాహనాలను మళ్లిస్తున్నారు. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడాన్ని ముందుకు వస్తున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ల డివైడెన్స్, సెన్సర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తుంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రోత్సహిస్తుంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సి అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న యువతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయటమే కాకుండా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఓ అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ ఫస్ట్ వ్యవస్థ ఆ అవసరాలను తీర్చేలా, రాష్ట్రంలోని యువతకు సహకరించేలా పూర్తి స్థాయిలో పనిచేయాలని తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్, ఈఆర్ 2 ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతుంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు 2024 ఎన్నికల్లో ప్రజలు ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తాచుపాము బుద్ధి మారకపోవటం రాష్ట్ర దౌర్భాగ్యమని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయటమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో, ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాద్ను మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి విజయవాడ కేదారేశ్వరపేట మాధురి బార్లో మరో ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బార్లో అందరూ చూస్తుండగానే బీర్ బాటిల్తో ఓ వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు నగర వాసులను కలవరపెడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఈ దాడి ఘటన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే కేదారేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్ ఓ పార్సిల్ ఆఫీసులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 15వ తేదీ గురువారం నాడు అదే ప్రాంతంలోని ప్రభాస్ కాలేజీ వద్ద మాధురి బార్ అండ్ రెస్టారెంట్ పార్సిల్ తీసుకునేందుకు వెళ్లాడు. కౌంటర్లో పార్సిల్ తీసుకుంటుండగా అయోధ్య నగర్ కు చెందిన రాము, సాల్మాన్ అనే వ్యక్తులు మోహన్ పై దాడికి దిగారు. ముందుగా సాల్మాన్ తన చేతుల్లో ఉన్న బీర్ బాటిల్తో మోహన్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై సైతం రాము, సాల్మాన్ దాడి చేశారు. అనంతరం మోహన్ పై ఇరువురు బీర్ సీసాలు చేతులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ తలపై తీవ్ర గాయాలయ్యాయి. చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం అతను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా నిందితులు రాము, సాల్మాన్లపై గతంలో నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని బాధితుడు చెబుతున్నాడు. అందరూ చూస్తుండగానే బహిరంగంగా వీరు చేసిన దాడి ఆ ప్రాంత వాసులను తీవ్రంగా కలవరపెట్టాయి. గంజాయి, మద్యం, ఇతర మత్తు పదార్థాలను వీరు నిత్యం సేవిస్తుంటారు. ఆ మత్తులోనే అకారణంగా ఇతరులపై దాడి చేస్తుంటారని పలువురు చెబుతున్నారు. రాము, సాల్మాన్లపై పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉండిపోవడంతో మీరు ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడికి సంబంధించి 2 నిందితులపై రౌడీ సీట్లు లేవని సిఐ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అయిపోయిందా అంతేనా? అలా వచ్చి రేపు సిపిఐ కేంద్ర కమిటీ నాయకులు కె నారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లకు ఊడిగం చేస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతూ ట్రంప్ నియంతృత్వ పోకడలను విమర్శించారు. శనివారం దాసరి భవన్లో సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటర్లకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నాయన్నారు. నక్సలైట్లను చంపినంత మాత్రాన నక్సలిజం అంతం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో అటవీ సంపదను దోచుకోవటానికి నక్సల్స్ పై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కలప దొంగలను, ఎర్రచందనం దొంగలను రెడ్ కార్పెట్ వేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర నదీ జలాలు వివాదం రాష్ట్రాల సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిది నెగిటివ్ మైండ్ అన్నారు. మోడీ వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందన్నారు. 100 సంవత్సరాల కమ్యూనిస్టుల చరిత్రలో దేశంలో ఐక్యతకు, సామాజిక సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, సాంఘిక సమానత్వం కోసం పోరాటాలు చేశారన్నారు.
చేస్తామన్నారు. ఖమ్మంలో జరిగే 100 సంవత్సరాల వేడుకలకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈసీ సెక్రటరీ అయిన తర్వాత ఫస్ట్ టైం కలిసి ప్రెస్ మీట్ పెడుతున్నా. అప్పుడు నేను లేను. అందరం పండుగలు బ్రహ్మాండంగా చేసుకున్నాము. కోళ్ల పందాలు బ్రహ్మాండంగా ఆడుకున్నారు. 2000 కోట్ల రూపాయల దాకా పలికింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సతీ సమేతంగా వాళ్ళ ఊర్లో పోయి మంచిగా పండుగలు చేసుకున్నారు. సంతోషం. కానీ ఒకవైపు పండుగలు జరుగుతుంటే మరోవైపు ప్రపంచ ఉద్రిక్త వాతావరణం వస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన వెనిజులాలో ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ భార్యని నేను రాత్రే తీసుకెళ్ళిపోయారు. బహుశా ప్రపంచంలో వింతైన అరుదైన ఘటన ఏంటంటే ఒక దేశం అధ్యక్ష భార్యని వాళ్ళ భార్యని తీసుకెళ్ళిపోవడం ఫస్ట్ టైం. వాళ్ళు పోయి దాడి చేసి చంపేసి సద్దాం హుసేన్ చంపేశారు, అది వేరు. అది అంటే ఫ్రాన్సిస్ ఎట్లయితే కిడ్నాప్ చేస్తారో అది చేస్తున్నారు. దీన్ని ఎవరు అందరూ ముక్తిగంత ఖండించాలి. దాన్ని ఎన్నికైన ప్రభుత్వానికి రక్షణ లేకుండా పోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతరం లేదు. ఇప్పుడు నేపాల్లో చేశారు, శ్రీలంకలో అట్లా ఉద్యమం చేశారు, బంగ్లాదేశ్లో అట్లాంటి ఉద్యమం చేశారు. ఆ ప్రజానికి తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు పడగొట్టడం పర్లేదు. కానీ ఏదో 2000 కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి అమెరికా వాళ్ళు వచ్చి ఆ విధంగా కిడ్నాప్ తీసుకోవడం అంటే ఆయన ఏమంటాడు, మీరు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, అది వెనుక నుంచి వస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కానీ కుక్కను సంపాదించుకుంటే పిచ్చి కుక్కను చేసి అమ్ముతాడు. సద్దాం హుసేన్ ఏమన్నాడు, నా అణ్వాయుధాలు తయారు చేశాను అన్నాడు. ఏమి లేవని చెప్పినా ఒప్పుకోలే. దాడి చేశాడు, ఆయన చంపేశారు, మీరు హ్యాండ్ ఓవర్ అయిన గవర్నమెంట్. ఇప్పుడు అది తేలేదుగా, అణ్వాయుధాలు తయారు చేసేటువంటి అనుమానం ఇంత చెప్పలేదు పోయారుగా. ఇప్పుడు ఇది కూడా అదే. డ్రగ్స్ సరఫరా చేసిన నేపథ్యంతో డ్రగ్స్ కాదు వాళ్ళ ఉద్దేశం, ఆయిల్ సరఫరా. మా పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఖమ్మంలో 100 సంవత్సరాల ముగింపు వేడుకలు చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణానికి సమీకరించబోతూ ఉన్నాం. ముఖ్యంగా 100 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ నాయకులు చెప్పినట్టు ఈ దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక జీవన విధానంలో తనదైనటువంటి ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ యొక్క ఉద్యమాన్ని పునశ్చరణ చేసుకొని భవిష్యత్ ఉద్యమానికి 100 సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్ ప్రణాళికను రూపొందించబోతూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్నటువంటి 5 వామపక్ష పార్టీలు అక్కడికి రాబోతూ ఉన్నాయి. దాదాపు ఇతర దేశాల నుంచి కూడా వివిధ కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా కూడా అక్కడికి హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా దేశంలో లెఫ్ట్ ముందున్నటువంటి సవాళ్ళు, నేడు ఉన్నటువంటి ఫ్యాసిస్టు పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలపైన మేము ఎలాంటి పోరాటాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి అంశంపైన అక్కడ చర్చించబోతా ఉన్నాం. ఈ యొక్క శతాబ్ది ఉత్సవాలు ముగింపు అనంతరం 3 రోజుల పాటు సిపిఐ జాతీయ సమితి సమావేశాలు కూడా అక్కడ జరగబోతా ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ సెమినార్ కూడా అక్కడ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాను చాలా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంది. భూ కబ్జాలు సర్వాంతర్యామిగా మారిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటీకరణ విధానాలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతిలో. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ వెళ్లే ముందు వివిధ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష. పర్యటన నుంచి తిరిగి రాగానే నివేదికలను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశం.
ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. బెజవాడలో మద్యం బాబులు మరోసారి వీరంగం. బార్లో తప్పతాగి యువకులపై దాడి. రైజు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు కార్యరూపం. రైజు సెంటర్ నిర్వహణకు నీతి ఆయోగ్కు 1.67 కోట్ల ప్రతిపాదనలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.